మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన ప్రియులని మీ అందరికి కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక గురించి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 4-5 వచనాలు మనం చదువుదాం. చూడండి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, మీ కొందనాలు చదువుకున్న వాక్యాన్ని మాకు బోధించమని, మీ ఆత్మ ద్వారా ఆత్మను గురించి వాక్శక్తినిచ్చి మీ సేవకుని వినియోగించమని యేసు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ప్రాముఖ్యమైన ఉద్దేశం మనం విన్నాం. విశ్వసించిన వారందరూ ఎత్తబడతారు అనే సంగతిని 5వ అధ్యాయంలో వ్రాశాడు. మేల్కొని ఉన్నను, నిద్రపోవచ్చున్నాను, ఆయనతో కూడా ఉంటాం అని రాశాడు 5వ అధ్యాయంలో. కాబట్టి మనం మేలుకొని ఉన్నా, నిద్రపోవచ్చున్నా ఆయనతో కూడా ఉంటామనేది 5:10లో రాశాడు. అందుకని ఆయన చనిపోయాడు. మేలుకున్నవారు, నిద్రపోయిన వారు ఇద్దరూ ఎత్తబడతారు. ఇక్కడ మేలుకోవటం అంటే, నిద్రపోవటం అంటే ఈ రెండు ఎవరితో రాశాడు? సంఘంతో రాశాడు. సంఘంలో కొంతమంది మెలకువగా ఉండేవారు ఉంటారు, కొంతమంది మత్తులో ఉండేవారు ఉంటారు. సంఘం అంటేనే తండ్రిని దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్నవారు, వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రిని దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయులకు సంఘం. సంఘం అంటే తండ్రిలోను కుమారుల్లోనూ ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27, 28, 29 వచనాలు అనుకుంటా. నా చేతుల్లో ఉన్నారు మీరు, నా తండ్రి చేయి కూడా ఉందిలా అన్నాడు. సో డబుల్ సెక్యూరిటీలో మనం ఉన్నాం, భద్రతలో ఉన్నాం. తండ్రిలోను కుమారులోనూ ఉన్నాం, మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. వీఆర్ ఇన్ ట్రైన్ గాడ్ అనమాట. మనం త్రిత్వమైన దేవుల్లో ఉన్నాం. సో కాబట్టి సంఘంతో మాట్లాడుతున్న సంగతులు ఎరగాల. అప్పుడు ఆ సంగతిని పట్టుకుని ఈ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:10 మనం మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, ఆయనతో ఉంటాం అనే సంగతి అర్థమవకపోతే తెలుసుకోవాలి, కానీ దాన్ని ఎలా అంటే అలాగా బోధించకూడదు. సంఘంతో మాట్లాడుతూ మీరు మేలుకుంటే అంటే, విశ్వాసం మేలుకోవటం అంటే ఏంటి? విశ్వాస మూలంగా జీవించటం, అనుదినం ఆయన నోటి నుంచి వచ్చి వర్తమానాన్ని బట్టి జీవించటం, పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఆత్మ మనకి ఇస్తున్న సందేశాన్ని బట్టి మనం జీవించటం, అది మేలుకొనుట. నిద్రపోవటం అంటే ఏంటి? నమ్ముకున్నాం కానీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, దేవుని వద్ద నుంచి వచ్చే సందేశం లేక మనం సొంతంగానే ఇప్పుడు మామూలుగా లోకులు ఎలాగైతే ముందుకు పోతున్నారో అలాగే పోతున్నాం. అది నిద్రపోవట. సో నిద్రపోయినోడు యేసుప్రభుని నమ్ముకున్నాడు, మేలుకున్నవాడు యేసుప్రభుని నమ్ముకున్నాడు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఇద్దరు మహిమ దేహాలు ధరించుకుంటారు. మరి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మేలుకున్నవాడు బహుమానాలు తీసుకుంటాడు, మెప్పు పొందుకుంటాడు, ఘనత పొందుకుంటాడు, అత్యధికమైన మహిమను పొందుకుంటాడు. మాత్రమే కాదు, రేపు 1000 ఏండ్ల రాజ్యంలో అనేకమైన పట్టణాల మీద ప్రభుతో కూడా ఏలుతాడు. అదనమాట పాయింట్. సో కాబట్టి మనం మేల్కొనుట అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. సంఘము మేల్కొనుట అనేది చాలా ప్రాముఖ్యం. మేలుకొనుట అంటే ఏంటంటే, ఇక్కడ
4, 5 వచనాల్లో మా సువార్త మాట మాత్రం కాదన్నాడు కదా! మరి మాట కానప్పుడు ఏంటి? మనం విన్నాం. శక్తి పరిశుద్ధాత్మ యొక్క అది శక్తి పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చిందంటే ఆ సువార్త మన దగ్గరకు వస్తుందంటే అది మాట కాదు. సువార్త మాట కాదని ఎలా తెలుస్తుంది అనంటే మనం విన్న సువార్త క్రీస్తును గూర్చిన వార్త. సో అందులో క్రీస్తును మాత్రమే కనబరిస్తే అది దైవిక శక్తి మాత్రమే కాదు. ఎలా కనబరచాలా? క్రీస్తును మనం కనబరుస్తున్నప్పుడు, క్రీస్తును మనం బోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ కార్యం నిశ్చయమైన కార్యం. అది నిశ్చయమైన కార్యం. నిశ్చయమైన కార్యం అంటే పెర్ఫెక్ట్గా ఆయన ముగించిన కార్యం. ఇప్పుడు దాని యందు విశ్వాసం ఉంచేవాడు కలిగే బెనిఫిట్ చాలా గొప్పదే. అలా చెప్పాలన్నమాట. దాన్ని నిశ్చయమైనట్టు చెప్పాలా. ఆయన నిశ్చయం చేశాడు, ఆయన పెర్ఫెక్ట్గా ముగించి వెళ్ళాడు కాబట్టి అది ముగించబడినట్టుగానే చెప్పాలా. ముగించబడనట్టుగా చెప్పకూడదు. అందుకనే సువార్తను నమ్మిన వారు దేవుని ఎదుట ఏమన్నారో మనం చెప్పాలా. సువార్తను నమ్మారంటే తండ్రిలోను కుమారుల్లోనూ ఉన్నారు. ఎందుకున్నారు? యేసుప్రభునందు విశ్వాసం మూలంగా పాపములు క్షమించబడ్డాయి, పాపక్షమాపణ కలిగింది, నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పాపాలు క్షమించబడ్డాయి, నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవుని కుమారులమయ్యాం. మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి దీన్ని మనం నమ్మాల. మాత్రమే కాదు, ఇంకొక పాయింట్, ఆయనతో చనిపోయాం, ఆయనతో లేచాం, ఆయనతో కూర్చున్నాం. ఆయన ఏంటో మనం అదే. ఆయన చనిపోయాడంటే నేను చనిపోయాను, ఆయన లేచాడంటే నేను లేచాను, ఆయన పరలోకంలో కూర్చున్నాడంటే నేను కూర్చున్నాను. ఇదే సువార్త యొక్క సారాంశం. ఆయన చనిపోయాడు, నేను పాపం విషయంలో చనిపోయాను. ఆయన లేచాడు, నేను నీతి విషయమై జీవం కలుగున్నాను. ఆయన పరలోకంలో కూర్చున్నాడు, నన్ను కూర్చోబెట్టాడు, నా కార్యాలన్నీ ముగించబడ్డాయి. ఇది ఎలా ప్రకటించాలి సువార్త. ఒక విశ్వాసి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు క్రీస్తుతో చనిపోయాడని, క్రీస్తుతో లేచాడని, క్రీస్తుతో కూర్చున్నాడని చెప్పాలా. పాపం విషయంలో చనిపోయాడని, నీతి విషయమై జీవం కలుగున్నాడని, జీవిస్తున్నాడని, క్రీస్తుతో కూర్చోబెట్టబడ్డాడంటే తండ్రి ఫుల్గా ఆయన్ని అంగీకరించాడనే సంగతే అర్థం కావాలా. ఏదో సగం అంగీకరించి కొంచెం అంగీకరించి తర్వాత ఒక రోజు తోసేస్తాడన్నట్టుగా సువార్త చెప్పకూడదు. అర్థమైందా? సో అది ఎప్పుడైతే చెప్తామో నెక్స్ట్ ఈ సంగతి చెప్పగలుగుతాం. ఏ సంగతే? మీరు మేల్కొని ఉండండి అని చెప్పగలుగుతాం. మీరు మేల్కొంటే, మేల్కోవటం అంటే ఏంటి? ఇప్పుడు ఈ వ్యక్తి నీతిమంతుడు కాబట్టి విశ్వాస మూలంగా జీవిస్తాడు అనేది మేల్కొనుట. హెబ్రీ పత్రిక 10:38 ప్రకారం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. చూసారా? వెనుక తీయటం అంటే ఆత్మకు సంతోషం లేని జీవితాన్ని జీవించటం. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మనికి సంతోషం లేని జీవితం జీవించడం ఏంటి అనంటే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించను. ఆయన ఎదుట నీతిమంతులు ఎలా అయ్యాం? యేసు ప్రభునందు విశ్వాస మూలంగా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవుని కుమారులమయ్యాం, పరిశుద్ధాత్మక ఆలయాలయ్యాం, క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాం. ఇది యేసు ప్రభునందు విశ్వాస మూలంగా ఆయన ఎదుట నీతిమంతులమయ్యాం. ఆయన ఎదుట నీతిమంతులు అయిన వాళ్ళందరూ ఎలా జీవించాలంట? విశ్వాస మూలంగా జీవించాల. చూడండి, విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అంటే విశ్వాస మూలంగా జీవించకపోవటమే వెనుక తీయటం. అర్థమైంది మీకు? విశ్వాస మూలంగా జీవించకపోవటమే వెనుక తీయటం. విశ్వాస మూలంగా జీవించటం అంటే ఏంటి? విశ్వసించినప్పుడు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు చెప్పు సంగతుల చేత జీవించటం. అర్థమైందా?
పరిశుద్ధాత్ముడు చెప్పు సంగతులు అంటే ఏంటంటే, ఏ సేవకుడైతే ఆత్మ ప్రేరేపణ చేత, ఆత్మను గురించి వాక్శక్తి చేత క్రీస్తులో ఉన్న నీ స్థితిని స్పష్టంగా చెప్తున్నాడు, ఆ సేవకుడు, ఆ సంఘము అక్కడికి వెళ్ళాలి. అక్కడ నువ్వు నువ్వు మేలుకోవటానికి, నువ్వు మెలకువగా ఉండటానికి, మెలకువగా ఉండటం అంటే ఏంటని చెప్పుకున్నాం, విశ్వాసమూలంగా జీవించటం. విశ్వాసమూలంగా జీవించాల్సింది ఎవరో? విశ్వాసులే. అనగా ఆయన ఎదుట నీతిమంతులైన వారు, దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడిన వారు యేసు ప్రభు కార్యాన్ని బట్టి. సో వారు విశ్వాసమూలంగా జీవించాలి. అందుకనే విశ్వసించినప్పుడే మనం విశ్వాసమూలంగా జీవించడానికి జీవితంలోనికి మనం నడిపించడం కొరకే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. సో యేసు ప్రభువుని నమ్మటం ద్వారా నీతిమంతులుగా తీర్చింది ఎందుకు చెప్పండి? విశ్వాసమూలంగా జీవించడానికి జీవితంలోకి నడిపించడానికి. సో ఇప్పుడు విశ్వాసమూలంగా జీవించడానికి జీవితం ఎవరి మీద ఆధారపడి ఉంది? పరిశుద్ధాత్ముడు చెప్పు సంగతుల మీద ఆధారపడి ఉంది. అందుకనే విశ్వసించినప్పుడు నీతిమంతులుగా తీర్చి కుమారులుగా చేసుకొని, కుమారుని ఆత్మ గలతీ 4:4 ప్రకారం కుమారుని ఆత్మ మన హృదయాల్లో నివసింప చేశాడు. సో మన హృదయాల్లో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు ఎవరో అనంటే, మనల్ని విశ్వాసమూలంగా జీవింపజేయగల వ్యక్తి అన్నమాట. అర్థమైందా? మన హృదయం పవిత్రమైంది. అపోస్తల కార్యాల గ్రంథం 15:9 విశ్వసించినప్పుడు హృదయం పవిత్రమైంది. కాబట్టే అపోస్తల కార్యాలు 15:8 హృదయంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. కాబట్టి ఆలోచన చేయండి, మన హృదయంలో పరిశుద్ధాత్ముడు నివసించుతున్నాడు. ఎందుకు అనంటే విశ్వాసమూలంగా జీవించడానికి జీవితంలో మనం నడిపించడానికి. ఆ విశ్వాసమూలంగా జీవించడనే దాన్నే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:10 మేలుకొని ఉండుట అన్నాడు. విశ్వాసి మేలుకొనటం అంటే, నేను దేవుని కుమారుణ్ణి, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నేను జీవించాల్సింది ఆత్మానుసారంగానే అని ఎరగటం మేలుకోవటం. ఆత్మానుసారంగా జీవించాలనుకునేవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నాడనే సంగతి ఎరగాల. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు. కాబట్టి ఆ వ్యక్తి సంఘానికి వస్తాడు, సంఘములో ఆత్మ చెప్పు సంగతులు వింటాడు. ఆత్మ చెప్పు సంగతులు వింటే, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వింటే జయిస్తాడు. జై జీవితం. ఎలాంటి జై జీవితం అంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం 35లో ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎడబాపువాడెవడు? ఏమీ ఎడబాపలేదని చెప్పి అక్కడ 17 సంగతులు చెప్పాడు. మరణం, ఖడ్గం, ఉన్నవి లేనివి, రాబోనవి, ఉపద్రవం, హింస, వస్త్రహీనత, రకరకాలుగా చెప్పాడు. 17 చెప్పాడు. ఈ సంగతులన్నిటిలో నుంచి మనకు అత్యధికమైన విజయం ఇస్తానన్నాడు. అత్యధికమైన విజయం. ఆత్మసంగములతో చెప్తున్న మాట చెవిగలవాడంటే, చెవిగలవాడంటే ఎవరో? విశ్వాసి. వింటే చెవంటిది. ఏ చెవి? షమ్మా హార్ట్. సమూయేల్ అంటాం. సమూయేల్ అంటే ఏంటి? సమ్మా ప్లస్ ఏ, దేవుణ్ణి వినేవాడు, దేవుని గురించి వినేవాడు. సో ఇప్పుడు మనం విశ్వాసమూలంగా జీవించడం అంటే ఏంటంటే, ఆయనను గూర్చిన సంగతులు మనం వినాలి. ఆయన గూర్చిన సంగతులు వినే మనసు మన దగ్గర ఉంటే, ఆ చెవులుంటే, ఆ చెవుల్లోంచి వాక్యం హృదయంలోకి వెళ్ళి హృదయంలో కార్యం చేస్తుంది. శ్రద్ధగా వింటే చెవుల్లోంచి వెళ్ళిన వాక్యం అలా ఊరకుండదు, అది కార్యం జరిగిస్తుంది. అందుకనే శ్రద్ధగా వినని కారణం చేతే ఈ చెవులు వినే చెవుల్లాగా లేని కారణం చేత హృదయంలోకి వాక్యం వెళ్ళట్లేదు, హృదయం కఠినమైపోతుంది. కానీ వాక్యం ఏంటి? నా వాక్యము సుత్తి వంటిది. ఆ వాక్యం వెళ్తే హృదయాన్ని ఏం చేస్తుంది? ఎప్పుడు నలగొడుతుంది, మెత్తగా చేస్తుంది. నా వాక్యం అగ్ని అన్నాడు. ఆ అగ్ని లోపలికైతే లోపల ఉన్న మస్టు కాలిపోతుంది. సరిగ్గా వినకపోతే లోపల మస్టులాగానే ఉంటుంది, హృదయం బండలాగా అయిపోద్ది. మీరు చూస్తున్నారు కదా, మన శానిటరీ పైపుల్లో
మనం వాటరే వాడతాం, కానీ ఆ వాటర్తో పాటు డస్ట్ స్లోగా వెళ్ళి పేరుకుపోయి ఎక్కడో ఒక చోట స్టాగ్నేట్ అయిపోయి స్ట్రాంగ్ అయిపోద్ది. అక్కడి నుంచి ఏమవుతుంది, ఇక బ్లాక్ అయిపోద్ది, వాటర్ ఫ్లో ఉండదు అనమాట. అలాగనే వాక్యం వినకపోవటం అనే ఒక దుర్నీతి, ఒక చెడ్డ స్వభావం, దుర్నీతి అన్నాడు. ఈ దుర్నీతిని ఏమన్నాడు తెలుసా? రోమపత్రిక 1వ అధ్యాయం మీరు చదువుకుంటే 18, 19, 24 వచనాల్లో దుర్నీతి అంటే సత్యమునకు విరోధమైన మనసు. దుర్నీతి విశ్వాసంలో ఉండకూడదు. దేవుని వాక్యం వెల్లడవుతున్నప్పుడు వినలేని చెవి దుర్నీతి. వినలేని చెవి దుర్నీతి అనమాట. ఆ సంగతులు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న సహించలేని మనసు, అది దుర్నీతి. లోబడకపోవటం దుర్నీతి. వినలేని మనసు, ఆ వాక్యం మనకు స్పష్టంగా తగులుతున్న లోబడకపోవటం, ఇదంతా దుర్నీతిలోంచి జరుగుతుంది అనమాట. సో విశ్వాసికి దగ్గర దుర్నీతి ఉండకూడదు. సత్యం వెల్లడవుతున్నా దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రభు వస్తున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పి ఏమన్నాడు తెలుసా? నేను తలుపు వద్ద ఉన్నాను, ఎవడైనా నా స్వరం తలుపు తీస్తే నేను వాడితో మాట్లాడు. ఆయన రావటానికి ముందు ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాడు మనతోటి. ఎందుకు? ఆయన ఎంత ఎక్కువ మాట్లాడితే అంతగా మన హృదయాలు ఏమవుతాయి? మన హృదయాలు మెత్తనైతాయి. ఈ మెత్తన హృదయాలోంచి మనం ప్రభువును పోలే సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారమైన మన అంతరంగ స్వభావం ధరించుకొని ప్రభు మనసు గల వారమే ప్రవర్తిస్తాం. సో ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి ఆయన ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాడు. అందుకని హెబ్రీ పత్రిక 10:22లో ఆ కాలము సమీపించుట మీరు చూచుకోలేదు. ఏ కాలం? ఆయన మేఘారుడై త్వరగా వస్తున్నాడు అనే కాలం మనం చూచే కొద్దీ మరెక్కువగా కూడుకోమన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నేను వస్తున్నాను, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను ఎక్కువగా అని అంటున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు సంఘానికి? ఆయన త్వరగా వస్తున్నాడు, ఆ సమయం సమీపించే కొద్దీ ఇంకెక్కువగా కూడుకో, ఇంకెక్కువ మాట్లాడతాడు. ఆయన ఎంత ఎక్కువ మాట్లాడుతున్నాడో నువ్వు అంత ఎక్కువ తీసుకోగలిగితే రేపు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిర్భయంగా ఉంటావు, ఎక్కువ బహుమానాలు తీసుకుంటావు, ఎక్కువ పట్టణాల మీద అధికారిగా ఉంటావు. కాబట్టి దుర్నీతి రానివద్దు. వినలేని చెవి దుర్నీతికి సూచన. వాక్యం క్లియర్గా మన దగ్గరకు వస్తున్నా దాన్ని తీసుకోలేకపోవటం, అదొక దుర్నీతి. సో వాక్యం వినలేని మనసు విశ్వాస దగ్గర ఉండకూడదు. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తాం అనుంది రోమపత్రిక 1వ అధ్యాయం 18లో. అంటే దుర్నీతి, విశ్వాసికి దుర్నీతి వస్తే కేవలం గడుపుకుంటాడు కానీ, భక్తి గలవాడిలాగా కనబడతాడు కానీ శక్తిని ఆశ్రయించడు. అందుకని మా సువార్త మాట కాదు, పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనబరుచు సంగతులు అన్నాడు. అంటే ఒక వ్యక్తి సువార్తను వింటున్నాడంటే, ఒక విశ్వాసి సువార్త, మనం వినే వాక్యం సువార్తే. ద న్యూస్ అబౌట్ జీసస్ క్రైస్ట్, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ప్రభువుని గురించి నువ్వు ఏదైతే వింటున్నావో అదే గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రభు మంచివాడు, ప్రభు ఉత్తముడు, హీఈస్ అవర్ లైఫ్. ఆయనే మన జయము, కొలసి 3:4. ఆయనే మన సర్వం, కొలసి 3:10. హీఈస్ అవర్ లైఫ్ అండ్ హీఈస్ అవర్ ఆల్ ఇన్ ఆల్. ఆయన మన జీవం, ఆయన మన సర్వంలో సర్వం, సమస్తం ఆయనే. సో నువ్వు ప్రభువుని వింటున్నావంటే నీ జీవాన్ని వింటున్నావు, నీ సర్వాన్ని వింటున్నావు. యు ఆర్ హియరింగ్ అబౌట్ ద గుడ్ న్యూస్ అబౌట్ యువర్ లైఫ్. యు ఆర్ హియరింగ్ ద గుడ్ అబౌట్ యువర్ లైఫ్, ద అప్కమింగ్ గుడ్ అబౌట్ యువర్ లైఫ్. యు ఆర్ హియరింగ్ అబౌట్ ద గుడ్ థింగ్స్, గుడ్ టైడింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. అదనమాట సువార్త వింటున్నామంటే. కాబట్టి సువార్త వింటున్నాం అని అంటే సువార్త శక్తి, పరిశుద్ధాత్మ కనబరుచు వృత్తాంతాలుగా ఉండాలి. సువార్తలో తీయని మాటలు, వాక్చాతుర్యం, జ్ఞానాతిశయం ఇవి ఉంటే
అప్పుడు వెంటనే ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, నా సువార్త వాక్చాతుర్యం కాదు, తీయని మాటలు కాదు, జ్ఞానాతిశయం కాదు, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు వృత్తాంతాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. సో ఎందుకు నేను మాట్లాడినను బోధించినను ఇవేమీ వాడట్లా. జ్ఞానాతిశయం కానీ, తీయని మాటలు కానీ, వాక్చాతుర్యం కానీ, పరాసలు కానీ ఏమి వాడట్లా. మరి ఏం వాడుతున్నాను? సిలువ వేయబడిన యేసుక్రీస్తును. ఐ ఆమ్ ప్రీచింగ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ ఈజ్ ద గాస్పల్, ఈజ్ ద గుడ్ న్యూస్. దట్ ఈజ్ అవర్ లైఫ్, దట్ ఈజ్ అవర్ ఎవ్రీథింగ్. అదే మన జీవం, అదే మన సర్వం, అదే. సో అందుకని విశ్వాసికి సువార్త అంటే విశ్వాసం వింటున్న ప్రతి సందేశం సువార్తే. ప్రభువును కూర్చొని నువ్వు వింటున్న ప్రతిదీ గుడ్ న్యూసే. అర్థమైందా? సో ఈ గుడ్ న్యూస్ ఎలా ఉండాలా? వాక్చాతుర్యం, తీయని మాటలు, జ్ఞానాతిశయం కాదు. ఆత్మ, పరిశుద్ధాత్మ చెప్పు సంగతులు ఇలా ఉండాలా? దేవుని శక్తి కనబడాలి. అది అలా గనక మన దగ్గరికి సువార్త వస్తే ఖచ్చితంగా మనలో మార్పు జరుగుద్ది. మారు మనసు అనే అనుభవం వస్తుంది. మారు మనసు అంటే నమ్మటం మారు మనసు కాదు. యేసుప్రభుని నమ్మటం మారు మనసు కాదు. యేసుప్రభుని నమ్మటం రక్షించబడటం. దాన్ని ఏమన్నా? దేవుని ఎదుటి నీతిమంతులుగా తీర్చబడటం. అది వేరు. మారు మనసు అంటే ఏంటి? మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మను అనుసరించి మనం జీవిస్తున్నప్పుడు, ఆత్మచెప్పు సంగతుల చేత జీవిస్తున్నప్పుడు, విశ్వాసమూలంగా జీవిస్తున్నప్పుడు, ఆ విశ్వాసమూలంగా జీవించడం అంటే యేసుప్రభుని కూర్చున్న సంగతులు వింటాం కదా. సో యేసుప్రభుని కూర్చున్న సంగతులు వింటున్నప్పుడు ఆ సంగతులు గనక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతాలుగా మనకు సేవకుడు బోధిస్తే ఖచ్చితంగా మనలో ఏదైతే మనలో గతంలో చెడు ఉందో అది ఇప్పుడు ఉండదు. చాలా వాటికి దూరం అయిపోతాం. ఎలాంటి వీటికి అని అంటే రకరకాల ఒకప్పుడు మోహపు చూపులు ఉన్నాయి, ఇప్పుడు వాటికి దూరం అయిపోతాం. ఒకప్పుడు తుచ్చమైన అభిలాషలు ఉన్నాయి, ఇప్పుడు వాటికి దూరం అయిపోతాం. ఒకప్పుడు ఈర్ష్య, ద్వేషాలు, వారవలేని తనాలు, మత్సరం లాంటివి ఉన్నాయి, ఇప్పుడు వాటికి దూరం అయిపోతాం. సో ఇదంతా ఎలా జరుగుతుంది? అంటే నాట్ ఫ్రమ్ మై సెల్ఫ్ కంట్రోల్, లేదంటే నా సామర్థ్యంలో నుంచి జరగట్లా. ఇదంతా నాలో నుంచి జరగట్లేదు. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది అని అంటే బై హీరింగ్ ద వర్డ్, బై హీరింగ్ ద గుడ్ న్యూస్, బై హీరింగ్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువుని గురించి వినటం ద్వారా మారు మనసు, మెథానోయా, గ్రీకు భాషలో మెథానోయా, చేంజింగ్ ఆఫ్ మైండ్. వెన్ యు ఆర్ హీరింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, చేంజింగ్ ఆఫ్ మైండ్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. ప్రభువును గురించి ఎలా ఎంతగా వింటామో ప్రభు యొక్క పోలికలోకి వస్తాం. దాన్ని ఏమన్నాడు? మారు మనసు. తెలియక కొంతమంది మారు మనసు పొందావా అంటారు. రక్షించబడ్డావా అని అడగాల. ప్రభువునందు విశ్వాసం ఉంచావా అని అడగాల. నీతిమంతుడిగా తీర్చబడ్డావా ప్రభువుని నమ్మి అని అడగాల. అంతేగాని మారు మనసు పొందావు కదా. మారు మనసు వేరు, రక్షణ వేరు. రక్షణ అంటే యేసుప్రభునందు విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడి దేవుని కుమారులుగా చేయబడి పరిశుద్ధాత్మక ఆలయాలు అవటం రక్షణ. మారు మనసు అంటే మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించడం ద్వారా కలిగే ప్రభావంతో కూడిన జీవితమే మారు మనసు. ఆత్మ మనల్ని నడిపిస్తాడు. ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తాడో? ఆత్మ చెప్పు సంగతుల చేత నడిపిస్తాడు. ఆత్మ చెప్పు సంగతులు ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆత్మ మనకు చెప్పు గుడ్ న్యూస్ ఏంటి? గాస్పల్ ఏంటి? ఇట్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. అది యేసు ప్రభు గురించి. ఆ గుడ్ న్యూస్ మనం ఎంత ఎక్కువగా వింటామో, ఎంత ఎక్కువగా ప్రభువుని గురించి వింటామో, మన ప్రభు బోరు కొట్టేవాడు కాదు. ఎప్పుడు బోరు కొడతాడో? ఎప్పుడు ఒకటే చెప్తే బోరు కొడతాడు ఆయన. మన ప్రభు ఆయన ఎవరంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగలేదు. అర్థమైందా? అంటే ఈ లోకం తన జ్ఞానం చేత దేవుని ఎరగలేదు. అంత గొప్పోడు. అయితే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన దైవం, దైవిక జ్ఞానం చేత ఇప్పుడు మనం దేవుణ్ణి ఎరుగుతున్నాం. అర్థమైందా? మనం ఎరుగుతాం.
సో అందుకని లోకం ఎరగలేదు. ఆయన లోకానికి అందనంత జ్ఞానం ఆయన. ఎందుకంటే ఈ లోక జ్ఞానం తమ జ్ఞానంతో ప్రభుని ఎరగాలని చూస్తుంది. కానీ మనం యేసు ప్రభుని విశ్వసించడం ద్వారా ఆత్మ మనలో ఉన్నాడు. ఆత్మ ప్రభువుని స్పష్టంగా మనకి తెలియపరచగలడు, చూపించగలడు. సో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనకు ప్రభు స్పష్టంగా కనబడతాడు. అందుకనే విశ్వాస మూలంగా జీవించుట అనగా మారు మనసుకు తగిన ఫలముల కొరకైన జీవితం. అది మారు మనసుకు తగిన ఫలముల విషయమైన జీవితం అది. సో ఆత్మ నడిపింపులు, ఆత్మ ఫలాల ద్వారా మనం ఆత్మ వరాల్లోనికి వెళ్ళిపోతాం. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మనం ప్రభువును గురించి వింటున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి మనకే ప్రభు కార్యం నిశ్చయమైనట్టుగా బోధించే సేవకుడైతే, అలాంటి సంఘం అయితే, నువ్వు నీతిమంతుడివి, నువ్వు విశ్వాస మూలంగా జీవించు, నువ్వు మేల్కో అని చెప్పేవాడే. నిద్రపోవటం అంటే ఏంటి? నీతిమంతుడే, విశ్వాసం ఉంచాడు, నీతిమంతుడే, పరిశుద్ధాత్ముడికి ఆలయమే, దేవుని కుమారుడే. కానీ ఆత్మచెప్పు సంగతుల చేత జీవించట్లా, ఆత్మచెప్పు సంగతుల దగ్గరికి రావట్లా. కాబట్టి అది నిద్రపోవటం. కాబట్టి ఈ సంగతి ఎరక్క నిద్రపోతున్నాడు, పరలోకానికి రాడు, అలా బోధించుకోండి. నువ్వు మేల్కొని ఉన్నాను, మనము మేల్కొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, ఆయనతో కూడా ఉండు నిమిత్తమే ఆయన అప్పగించుకున్నాడు. సో అంటే నమ్మిన వారందరూ ఎత్తబడతారు, అందరూ మహిమ దేహాలు ధరించుకుంటారు. ఒకవేళ నమ్ముకున్న వారు నువ్వు చూడకూడని స్థలాల్లో వారిని చూస్తున్నావేమో, నీకు కనబడకుండా స్థలాల్లో వారు కనబడుతున్నారేమో, అయినా వారు నమ్ముకున్నారు కాబట్టి ప్రభు వారికి మహిమ దేహాలు ఇస్తాడు. రేపు ఆయన ఇచ్చినప్పుడు వారు ఎత్తబడతారు. కానీ వారిలో ఉన్న పరిశుద్ధాత్ముడు వారు భూమి మీద జీవించిన దినాల్లో ఎప్పుడూ వారి యందు ఆనందించలేదు. కాబట్టి వారు విశ్వాస మూలంగా జీవించడనే జీవితాన్ని వెనుకదీశారు. కాబట్టి అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదన్నాడు కదా. అంటే వారు జీవిస్తున్న దినాలన్నింటిలో ఆత్మ వారిలో సంతోషించలేకపోయాడు. కాబట్టి ఆత్మ వారిని నడిపించలేకపోయాడు. బికాజ్ ఆఫ్ దేర్ నెగ్లిజెన్సీ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం పట్ల వారి తిరస్కార స్వభావం, వారి దుర్నీతి, వినలేని వారి దుర్నీతితో కూడిన చెవులు, ఆ మనసు బట్టి వారు ఎత్తబడినా కానీ వారు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు మనతో పాటు వారు సిగ్గు, అవమానం, నింద, బాధ అన్నీ నింద ఎదుర్కొంటారు. సిగ్గు, అవమానం, నింద ఎదుర్కొంటారు. మాత్రమే కాదు, బహుమానాలు ఉండవు. మరి అక్కడ మాత్రమే ఇక్కడ ఉండవంటే ఇంకోటి సంగతి. విశ్వాస మూలంగా జీవిస్తున్న దినాలన్నింటిలో మనకే వాళ్ళకి తేడా ఏంటంటే, మేల్కొన్నవాడు అంటే నీ విశ్వాస మూలంగా జీవిస్తున్నవాడు, నిద్రపోతున్నవాడు అంటే విశ్వాస మూలంగా జీవించట్లేదు. ఇద్దరు విశ్వాసలే. మనిద్దరికి తేడా ఏంటి? ప్రస్తుత జీవితంలో రేపు క్రీస్తుని ఆయిపెట్టుకుందంటే మనకు బహుమానాలు ఉంటాయి, మెప్పు ఉంటుంది, ఘనత ఉంటుంది, రెట్టింపు మహిమ ఉంటుంది. అనేక పట్టణాల మీద 1000 ఏళ్ల రాజ్యంలో పాలన చేస్తాం. అది అక్కడ. ఇక్కడ ప్రస్తుత జీవితంలో కూడా మనం నెమ్మది అనుభవిస్తాం, విశ్రాంతి అనుభవిస్తాం, క్షేమం అనుభవిస్తాం, ఆయన ద్వారా వచ్చే భద్రత అనుభవిస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం విశ్వాసపు జీవితం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడతాం. ఎవ్రీడే వి రిసీవ్ హిస్ పవర్. ఆయన శక్తిని మనం పొందుకుంటాం. ఆ శక్తి చేత మనం కాపాడబడతాం. ప్రతిరోజు మనం విశ్వాస మూలంగా జీవించడం ద్వారా ప్రతిరోజు దైవశక్తి చేత ఆవరించబడి మనము మన కుటుంబాలు ముందుకు సాగుతాయి. కాబట్టి మనం దేనికి భయపడదు. కానీ వాళ్ళు నమ్ముకున్నారు, కానీ లోకంలో మిగిలిన వారు ఎలా సతమతం అవుతున్నారో అలా సతమతం అవుతారు. ఇక్కడ సుఖం ఉండదు, ఇక్కడ నెమ్మది ఉండదు, ఇక్కడ విశ్రాంతి ఉండదు, ఇక్కడ కుటుంబాలు బాగో, ఇక్కడ వ్యక్తిగత జీవితం బాగోదు, ఇక్కడ ఏమీ బాగో, పిల్లలు బాగోరు, ఏమీ బాగో, ఇక్కడ అన్నీ నష్టపోతారు, దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తారు. కానీ దీనికోసమే పిలిచింది. ఆశీర్వాదానికి వారసులు ఒకటి మీరు పిలువబడితే పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. కాబట్టే 10వ వచనంలో మీరు జీవాన్ని ప్రేమించండి. జీవం అంటే ఏంటి? విశ్వాస మూలంగా జీవించడం అనే దాన్ని ప్రేమించండి.
విశ్వాసమూలంగా జీవించడానికి దాన్ని ప్రేమిస్తే ఆశీర్వాదానికి వారసులు కాబట్టి ఆశీర్వాదపు ఛాయల్లోనే మీరు ఉంటారు. వెనుక తీస్తే అతని యందు ఆత్మ సంతోషించలేదు కాబట్టి ఎక్కడా సంతోషం ఉండదు. రేపు అక్కడ కూడా